తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ జరగటంపై మీ అభిప్రాయం? మేము ఎంతో ప్రీతిపాతంగా వెంకటేశ్వర స్వామిని కొలుచుకుంటాం. అలాంటి స్వామి విషయంలో లడ్డు కల్తీ చేయడం అనేది చాలా చట్ట విరుద్ధం. అలా కల్తీ చేసిన వాళ్ళందరికీ శిక్షార్హులు, శిక్ష పడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మా కల్తీ జరగలేదు అది ఇదని మాట్లాడుతున్నాం, దాని మీద మీరేమంటారు? వాళ్ళ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఆల్రెడీ ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ గా పనిచేసినప్పుడు ఆయనే చెప్పారు కదా కల్తీ జరిగిందని. దానికి తోడు ఆయన రోజా గారు ఇంకా తగిమా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చెప్పారు కదా. ఇంక వాళ్ళు చెప్పిన తర్వాత ఈయన ఇలా చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఈయన ఒక నిజాన్ని అబద్ధంగా సృష్టించి ఏదో చేద్దామని ఆలోచిస్తున్నారు. ఈసారి అయితే ఆ అబద్ధాన్ని నమ్మడానికి ఎవరు జనాలు కూడా ఇష్టం లేదు. సార్ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇక్కడ దుష్ప్రచారం చేయాల్సిన పనే ఉందండి. సిట్ రిపోర్ట్ ఇచ్చింది కదా కల్తీ జరిగిందని. సిట్ అంటే అది స్టేట్ లో సంబంధించింది కాదు కదా, సెంట్రల్ అది. తప్పు జరిగినట్టే కదా. ఆ తప్పు చేసిన వాళ్ళందరినీ శిక్షించాలని, అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాను నేను. నమో వెంకటేశ.